ఏపీ ఇంటర్ 2020 సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వెబ్‌సైట్‌లో ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీకు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. దాన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోకి అయితే వచ్చేస్తారు. మనకి దీంట్లో మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ స్ట్రీమ్ ఇంటర్‌లో ఎంపీసీనా, బైపీసీనా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ బోర్డా, తెలంగాణ బోర్డా. మనకి దీని ద్వారా ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు చదివే దాన్ని బట్టి మనలో దీనికి సర్టెన్ కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, వెయిటేజ్ కానీ మనం ఈజీగా ఈ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. క్లియర్ కట్ ఒకసారి చూడండి. మనకి వెబ్సైట్ సర్వర్ కొంచెం ఇదిగా అయితే ఉందన్నమాట. ఇందాకే రావడం జరిగింది కాబట్టి మనకి ఈ విధంగా లోడ్ అయ్యి పైన ఒక ఫార్మేట్లో మనకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అని మనకి వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడేముంది, ప్రాక్టికల్ హాల్ టికెట్స్ జనరల్ విద్యార్థులకి ఐపీఈ 2025 ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. మీరు ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్గా ఇక్కడైతే రెండైతే ఎంటర్ చేయాలన్నమాట. మన ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే మన ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అది ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మనదైతే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా అంటే ఇక్కడ మనకి ఎలా ఉందో అదే విధంగా కింద అయితే ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మీకు ఒకటి చెప్తున్నాను, ప్రిన్సిపల్ సైన్ అయితే అక్కర్లేదు. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ కావచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మీ కాలేజ్ లాగిన్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వమని చెప్తున్నారన్నమాట. ఈ హాల్ టికెట్ కూడా ఓన్లీ ప్రాక్టికల్ హాల్ టికెట్ మాత్రమే, మనకి థియరీకి సపరేట్ అయితే ఇష్యూ చేస్తామని చెప్తున్నారు వీలైతే. అండ్ అలాగే మెయిన్గా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఎంటర్ చేసి మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అన్నమాట.